కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ నేను చేసిన ఈ ముందడుగు పచ్చదనం ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు ఆంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి నియోజకవర్గంలో కట్టెలపాడు గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడానికి చేసిన మన గౌరవ కలెక్టర్ గారికి మన నియోజకవర్గం తరఫున హృదయపూర్వకమైన స్వాగతాన్ని తెలియజేస్తూ వారి యొక్క నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి సమస్యల పరిష్కారంలో వారి వంతు సహకారాన్ని అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి కూడా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. ప్రజల అవసరాలు గుర్తించడం వాటిని పరిష్కారం చేసే విధంగా ఈ పరిపాలన కొనసాగుతూ ఉంది. అలాగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కూడా చాలా ప్రాముఖ్యత ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. దయచేసి మీ అందరి యొక్క భాగస్వామ్యం, ఎందుకంటే ఏ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టినా ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఆ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. కాబట్టి ఈ గ్రామ అభివృద్ధి కావచ్చు, ఈ గ్రామంలో స్వచ్ఛాంధ్ర పరిరక్షణలో మీ భాగస్వామ్యాన్ని కోరుతూ కలెక్టర్ గారికి ఇంకా వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి మన గౌరవ కలెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ఈనాటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ దిలీపల్ల నరేంద్ర కుమార్ గారికి, ఇక్కడికి వచ్చేసిన ఇతర హెచ్ఓడిస్ అందరికీ, ప్రజాప్రతినిధులకు, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ, మీడియా మిత్రులకి నా నమస్కారాలు. ఇక్కడ పిడి డోమ గారు చెప్పడం జరిగింది, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు జనవరి 2025 నుంచి ప్రతి నెల 3వ శనివారం ఒక్కొక్క థీమ్తో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ క్రమంలో ఈరోజు గ్రీన్ ఆంధ్ర అనే థీమ్తో మనం ఈరోజు వివిధ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ అవెన్యూ ప్లాంటేషన్ మనము చేసాము. అదే కాకుండా బ్లాక్ ప్లాంటేషన్, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్స్, ఇవి అన్ని కూడా జిల్లా వ్యాప్తంగా ఈరోజు అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. సో మీ అందరికీ కూడా ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను. అది ఏంటంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రంలో కనీసం 33% గ్రీన్ కవర్ ఉండాలి అని టార్గెట్ పెట్టడం జరిగింది. మిగతా జిల్లాలో కంటే పోలిస్తే మన గుంటూరు జిల్లాలో గ్రీన్ కవర్ 7% మాత్రమే ఉంది. దాంటిని మనం పెంచాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు ప్రతి ఒక్కరు కూడా డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పుడు నరేగా నుంచి వివిధ హార్టికల్చర్ ప్లాంటేషన్, అదేవిధంగా ఇలాంటి నేను చెప్పినట్టు అవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్, స్కూల్స్ లో, అంగన్వాడీ సెంటర్స్ లో, ఇతర గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ కూడా ఎక్కువ సంఖ్యలో టేకప్ చేస్తున్నాము. సో ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మొక్కలు నాటించడమే మాత్రమే కాకుండా దానిని బ్రతికించడం కూడా చాలా ఇంపార్టెంట్. సో దాని ఒక ఇంపార్టెన్స్ ని మీరు అర్థం చేసుకుని మీరు మిగతా వాళ్ళకి కూడా ఒక అవగాహన కల్పించాలని కోరుకున్నాను. అదే విధంగా ఇక్కడ ఉన్న ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఉన్నారు. సో మీరు కూడా ఏదైతే గ్రీన్ కవర్ ని పెంచడానికి జిల్లా యంత్రాంగం నుంచి, ప్రభుత్వం నుంచి చేపట్టిన వివిధ కార్యక్రమంలో మీరు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.